అంతేకాదు పెద్దపల్లి జిల్లా మంథనిలో హై డ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కన్నెపల్లి పంప్ హౌస్ ను సందర్శించడానికి బీఆర్ఎస్ నేతలతో పాటు బయలుదేరారు. ముఖ్యంగా కన్నెపల్లి పంప్ హౌస్ ను పరిశీలించి సీఎం రేవంత్ రెడ్డి బండారం బయటపెడతామన్నారు. ఈ నేపథ్యంలో మంథని, ముత్తారం, రామగిరి, కమాన్పూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రాజెక్టును పరిశీలిస్తూ వెళ్తున్న తమను అడ్డుకోవడం సరికాదని వాపోయారు. మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్న గారి నాయకత్వంలో మేము కేటీఆర్కు స్వాగతం పలకడానికి సిద్ధమై వెళ్లే సమయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి పోలీసు వాళ్ళను ఆసరిగా పెట్టుకుని మమ్మల్ని పోకుండా ఇళ్ల నుంచి 6 గంటలకు అరెస్ట్ చేయడం, ఇది ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రజలందరూ, రైతులందరూ కూడా గమనించాలి. మరి కేటీఆర్ గారు మా కన్నెపల్లి పంపాజు మేడిగడ్డను సందర్శించాలి, రైతులకు నీళ్లు వారాలి అనే ఉద్దేశంతో వస్తే ఈ దొంగ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది విషయం బయటపడతాని మరి పంపాజు నడిచేదాన్ని నడవకుండా చేసి ఈ ప్రజలను, రైతులను పోషించుకునే ప్రభుత్వం మరి బూడైపోతుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే పుట్టమదన్న గారి నాయకత్వంలో మేము కేటీఆర్కు స్వాగతం పలకడానికి